నుంచి నేను వాక్యం పఠించుకున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీద కొండ ఎక్కి కూర్చుండి అనేక జన సమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 9 ధన్యతలు పలికారు. అందులో ఒక ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దాన్ని వారు తృప్తిపరచబడుదురు. నీతి కోసం ఆకలి దప్పులు, నీతి కోసం ఆకలి దప్పులు అంటే ఈ లోకములో నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. మనం ఏ నీతి కలిగి ఉండాలి? సునీతి, స్వనీతి, దుర్నీతి అని 3 రకాల నీతులు ఉన్నాయి. సునీతి అనగా ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువారు కలిగిన నీతి. ఈ నీతి దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. అందుకే ప్రభు అంటారు, నా నీతిని, నా రాజ్యాన్ని గడిపండి. దేవుని నీతి సునీతి, సాతాను నీతి దుర్నీతి, మనుషుల నీతి స్వనీతి. కనుక దేవుని నీతి సునీతి అంటే మంచి నీతి, దుర్నీతి అంటే సాతాను గడిది, స్వనీతి అంటే మనుషునికి. అవమ్మ స్వనీతితోనే పండు కోసుకొని తిరిగి స్వార్థపూరితమైన ఆలోచన చేసి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. కానీ ఈ లోకములో సంబంధించిన ఆహారం కోసం ఆయాసకరంగా పనిచేసే మనము అక్షయమైన దేవుని రాజ్యములకు నడిపించి ఆహారం ఒకటి తినవలసి ఉందని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభు అంటారు, క్షయమైపోయే దాని కొరకు కష్టపడుడి కానీ అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడుడి. అక్షయమైనది ఏమిటి అంటే దేవుని వాక్యం. ఈ వాక్యమే మనని జీవింపజేస్తుంది. ఈ వాక్యమే ఆత్మయు జీవమై ఉన్నది. ఈ వాక్యమే బ్రతికిస్తుంది, పాదలో నెమ్మది కలుగు చేస్తుంది. ఈ వాక్యమే మన పాదములకు దీపమై త్రోవకు వెలుగై ఉంటుంది. ఈ వాక్యమే ఖడ్గమై మనలో ఉన్న చెడుగంతటిని కూడా ఖండిస్తుంది. ఈ వాక్యమే ఔషధమై మన యొక్క ఆధ్యాత్మిక రోగములను నయము చేస్తుంది. ఈ వాక్యమే మనని మంచు లాంటి తెల్లగా పరిశుద్ధమైన వారిగా చేస్తుంది. ఈ వాక్యమే మనని స్నానము గావించి శుద్ధీకరిస్తుంది. ఈ వాక్యమే అగ్ని అయి మనలో ఉన్న దుర్గుణాలను దహించి కూల్చి కరుగుచు కూలి వరకు కష్టాల కొలిమి రాసింపజేస్తుంది. ఈ వాక్యమే మనని వికసింపజేస్తుంది, పుష్పింపజేస్తుంది, ఫలింపజేస్తుంది. మనందరినీ కూడా దేవునికి దగ్గరకు నడిపిస్తుంది. మరి అటువంటి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనము ఏం చేయాలి? శ్రద్ధగా నేర్చుకోవడం ద్వారా మన ఆధ్యాత్మిక, శారీరక, మానసిక జీవితాలు ఫలవంతంగా, సంతోషకరముగా, ఆనందదాయకంగా ఉంటాయని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. కనుకని మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. యేసయ్య ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, నీతి కొరకు అనగా నీతి కోసము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పికలు, నీతిగా జీవించిన వారికి ఏమొస్తుంది చెప్పండి? ఆకలి దప్పికలు ఉంటాయి. ఇప్పుడు కష్టపడి పనిచేసే వానికి, పక్కదారిలో డబ్బు సంపాదించే వాడికి తేడా ఉందా లేదా? ఉంది. ఇంకోటికి టోపీ పెట్టి సంపాదించే డబ్బు వాడి శ్రీమంతులు చేస్తుంది. అది ఈ లోకం వరకే. ఈ లోకంలో దరిద్రుడైన లాజరు ఏం సంపాదించుకున్నాడు? ఉండడానికి నిలువ నీడ లేదు, తినడానికి తిండి లేదు. కానీ తాను నీతి ఎక్కడా తప్పిపోలేదు, నీతిగానే బ్రతికాడు.
ఆఖరి తప్పులతో నీతిగానే బ్రతికాడు. ఆ దరిద్రుడైన లాజరు దేవుని స్తుతించడం మాత్రం మానలేదు. తన దరిద్రావస్థ స్థితిని బట్టి ఎక్కడ దేవుని కించపరచలేదు, నొప్పించలేదు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి కన్నం వేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరు మోసం చేయలేదు, ఎవరి మీద టోపీలు పెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? అతడు నీతి కొరకు ఆఖరి తప్పులు కలిగిన వాడై ఉన్నాడు. నీతి కొరకు ప్రాణం కూడా పెట్టచ్చు. నీతి నిమిత్తం హింసింపబడేవారు దాని వారు పరలోక రాజ్యం వారిని. దేనికోసం హింస అంటే నీతి కోసం హింస. నీతి కోసమే బ్రతకడం, నీతి కోసమే జీవించడం. ఆ యేసయ్య ఏ నీతి అయితే ఈ లోకానికి ఇచ్చేదాడో కనుక మనం ఆయన నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని సంపూర్ణంగా నమ్మాలి. నమ్మాడు అంటే దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోవాలి. ఎక్కడ కూడా తన సొంత నీతి అనేది ఎక్కడ కూడా పని చేయకూడదు. అలా చేస్తే దేవుడికి యోగ్యుడు కాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగా నువ్వు వెచ్చగా నేను వెచ్చని జీవితం వద్దు స్తోత్రం. ఒకవేళ ఉంటే నేను నీ ముఖం మీద ఏం చేస్తా? ఉమ్మి వేస్తాను. సో దేవునికి అది ఇష్టం లేదు. మనిషి తన రూపంలో ఉన్న మనుష్యుడు ఎప్పుడు తనలాగే ఉండాలి, తనలాంటి నీతి కలిగి ఉండాలి, తనలాగే తన రాజ్యాన్ని అన్వేషించి మళ్ళీ ఆ రాజ్యానికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ కోరుతూ ఉన్నాడు దేవుడు. దేవుని రాజ్యానికి రావాలి, నా బిడ్డలందరూ కూడా మళ్ళీ నరులారా తిరిగి రండి అంటే పిలిస్తే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని దేవుడు ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాడు. మరి ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు ఎందుకోసం అంటే మనం ఆయన వారం కనుక, మనలో ఆయన భాగం ఉంది కనుక. మనం ఎక్కడైనా ప్రియమని చెప్తున్నారా, మీ బంగారం ఎవరైనా పెరిగి వెళ్తే అరిగించారనుకోండి, మీ మనసు అంటే ఎక్కడ ఉంటుంది? ఆవిడ ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తారు అన్నమాట. ఎప్పుడు చూడనటువంటి వారు ఏం చేస్తారు? ఆవిడంటే అది తెల్లవారు వెళ్ళి సాయంత్రం 3 గంటలకల్లా వచ్చేస్తామా, ఆఫ్టర్నూన్ 3 గంటలకల్లా ఈ బంగారం నీకు ఏం చేస్తా ఇస్తానంది. 6 గంటల వరకు రాలేదనుకోండి, 3 నుంచి స్టార్ట్ అవుతుంది 6 వరకు అనమాట. ఏంటది? టెన్షన్ అన్నమాట. ఇప్పుడు వచ్చిందా దేవుడు వెళ్ళిపోయిందా, నా నగల పట్టు వెళ్ళిపోయింది, నా నగల పట్టు వెళ్ళిపోయింది, నా నగల పట్టు వెళ్ళిపోయింది అని ఏం చేస్తాం? దేవుడు కూడా చెప్తాడు, నీ ధనం ఎక్కడ ఉండనో నీ మనసు. చూడండి ఎంత కరెక్ట్గా చెప్పాడు వేసుకోవాలి. ఆయన ఈ లోక సంబంధమైన బాంధవ్యాలు ఆయనకి అన్నీ తెలుసు ఆయనకి. కనుక డబ్బుకి మనిషికి ఉన్న ఆ యొక్క ఆకర్షణ ఏంటో ఏసైకి బాగా తెలుసు కనుక చెప్తున్నమాట. నీ ధనం ఎక్కడ ఉందో నీ మనస్సు అక్కడ ఉంటుంది. మరి ఆయన ధనం ఎక్కడ ఉంది? మనలో ఉంది. ఆ ధనమే దేవుని యొక్క ఆత్మ. మరి ఆయన సొత్తైన ఆత్మ మనలో ఉంటే మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మన మీద ఉంటుంది. ఏమైనా కొంచెం తేడా చేస్తే ఆయన మనసు అంతా పడుతూ ఉంటుంది. వీళ్ళకి ఇచ్చి ఏం చేశాను నేను? సంతాపాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎల్లప్పుడూ నా ఆత్మ నరుల ఆత్మకై చేయదు వాదించదు. వెంటనే వాళ్ళతో నా నుంచి విడిపోయిన ఆత్మ తన ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏంటి ఈ యొక్క సంతాపం అని ఎంతో చక్కగా దేవుడు బాధపడుతూ ఉన్నాడు మన కోసం. మరి ఆయన బాధ, ఆయన కన్నీరుని మన గుర్తికి ఈ ఆత్మ మళ్ళీ తిరిగి ఆయనకి శ్రేయస్కరంగానే అప్పగించాలన్న ఆశ మనకు ఉండాలి. అందుకని ఎవరైతే తనకి ఆత్మ ఇచ్చి లోకానికి పంపారో అదే దేవునికి యేసయ్య ఏం చేశాడు? శిలువలో, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనిచున్నానని ఆత్మను అప్పగించడా లేదా? అలాగని మనం కూడా ఈ లోకంలో జీవించకుండా దేవుడి కొరకు జీవించి, దేవుడే సర్వస్వం అంటూ జీవించి, ఈ ఆత్మ పరిశుద్ధంగా మన దేవునికి ఏం చేయాలి? నిష్కలంకమైన ఆత్మగా దేవునికి అప్పగిస్తే ఆత్మ స్వీకరించబడుతుంది. ఆత్మలో కలంకము లేనివాడు ధన్యుడు అని రాస్తుంది బైబిల్లో. ఏం రాస్తుందండి? ఆత్మలో కలంకము లేనివాడు. ఆత్మలో కలంకం అంటే స్వీకరిస్తాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బంగారం నగే మురికి కాలువలో పడిపోయింది. దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ వేసుకుంటారా? వేసుకోవాలనుకున్నా సరే ఎలాగనిపిస్తుంది మీకు? మురికిగా ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇష్టపడుతుంది అన్నమాట. దాన్ని ఏం చేయాలి?
కడిగి శుభ్రం చేసి ఇంకా నగ వేసుకోవడం ఇష్టం లేక ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఆ యొక్క బంగారు కొట్టోడు చెప్తా అన్నమాట, బాబు దీన్ని అందరినీ కడిగి ఇచ్చేసి మళ్ళీ కొత్తగా వస్తువు తీసి ఇచ్చినమాట అంటాం లేదా. దేవుడు కూడా అలాగే నాశపోయింది, కలంకం అయిపోయింది, ముడత పడిపోయి అదంతా కూడా బాగోలేని పరిస్థితి కలిగిన ఆత్మను దేవుడు ఏం చేస్తున్నాడు, పరిశుద్ధపరచడం కోసమే కష్టాలు, శ్రమలు, కొలిమి లాంటి బాధలు దేవుడు రప్పిస్తాడట. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఏంటి ప్రభావం అనే కనికరం లేదా అంటాం. మరి ఇదో బాధ అన్నమాట. ఆయన ఆత్మ ఆయన శుద్ధి చేసుకుంటే మనకెందుకు? ఇప్పుడు శరీరానికి బాధ కలిగిస్తే ఆత్మ శుద్ధి అవుతుంది, అవునా కదా. ఆయన తెలుసు తీర్చాక ఇది ఎలా ఆపాలనేది. శరీరానికి ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు, ప్రియమంలో జ్వరము, బాధ, కష్టం, ఇబ్బంది ఉన్నప్పుడు ఏ మనుషుల్లోనికి ఏ చెడు కోరికలు రావు. వస్తాయా? 100% గ్యారెంటీ. జ్వరము, బాధ, కష్టము ఉండి మంచం ఎక్కిన మనిషికి ఏమనిపిస్తుంది? ఎటువంటి చెడు కోరికలు, చెడు ఆలోచనలు రావు. ఎంత తొందరగా ఈ బాధ నుంచి బయటికి పడతానా ఆలోచిస్తాడని తప్ప. కనుక దేవుడు కూడా ఆత్మశుద్ధి చేయాలంటే శరీరాన్ని ఏం చేయాలి? నలగబెట్టాలి. యేసయ్య కూడా మహిమకి వచ్చి ఆయన మహిమలో వెళ్ళడం కోసం ఏం చేశారు? మనుషులందరి పాపము తన పైన మోసుకొని ఆయన నలుగుబెట్టబడ్డాడు, ఆయన వెలుగుబెట్టబడ్డాడు, ఆయన రక్తమును చిందింపజేశాడు, ఆయన మన కొరకు క్రైదంగా తను తాను ఏం చేయాడు? చెల్లించుకున్నాడు, సమర్పించుకున్నాడు. తద్వారా మనం ఈరోజు రక్షణకు పాత్రులమై ఉన్నాం. ఇక ప్రియమైన పిల్లరా, మరి చాలామంది అనుకుంటారు రోగాలు, బాధలు, కష్టాలు, హింసలు, అనేకమైన ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి నాకు అంటే, నీలో కలంకం ఉంటేనే వస్తాయి, కాకపోతే రావు. 100% గ్యారెంటీ. మనిషికి బాధలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయని జనరలైజ్ చేయాలి. ఎప్పుడైనా ఆలోచించండి. ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు ఒక విషయం మీరు గమనించగలుగుతారు. ఏంటి ఇది అంటే, ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చిందంటే నేడు దినమందు చేసిన తప్పిదాన్ని బట్టి రేపటి దినమందు శిక్ష అనుభవిస్తారు. ఇది ఖచ్చితంగా యేసయ్య చెప్పిన నీతిలో నుంచి వచ్చిన మాటే. ఏ నాటికి నాటికి చాలు. పిల్లవాడు ఈరోజు హోంవర్క్ చేయకపోతే రేపు టీచర్ పడుతుంది, దాని పరిణామం అవుట్పుట్ అన్నమాట. ఈరోజు చేస్తున్నాడు అనుకో, ధైర్యంగా స్కూల్కి వెళ్ళేవాడు. టీచర్ ఎందుకు కొట్టింది అంటే, ఈరోజు సబబుగా లేకుండా సమయం ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తే రోడ్డు మీదకి వెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు కనుక హోంవర్క్ని అవహేళన చేశాడు, చదువుని అవహేళన చేశాడు కనుక నెక్స్ట్ డే వెళ్ళగా ఏం చేస్తుంది టీచరు? ఎవరెవరు నోట్స్ రాయలేదు లైన్లో నిలబడంటారని చెప్పి మంచి మ్యాప్ తీసుకుని కొడితే ఎలా ఉంటుంది? చేతులు వాసిపోయి బొబ్బలు ఎత్తిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమనుకుంటాడు? నిన్నటి దినమందు చేసిన తప్పిదాన్ని బట్టి ఈరోజు దెబ్బలు కాస్తున్నా అని తను అనలైజ్ చేసుకొని మరుసటిసారి ఏం చేయకూడదు? నేను ఏం చేయకూడదు? ఈ తప్పిదాన్ని రిపీట్ చేయకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, తప్పిదానికి ఒకటి దెబ్బలు తినడం వల్ల ఏం ప్రయోజనం? తప్పు చేయకుండా దెబ్బలు తిన్నాడు అనుకో, అది అతనికి హితమవును అంటున్నాడు అన్నమాట. అంటే ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రతి వ్యక్తి తన తప్పిదాన్ని బట్టి దెబ్బ తింటాడు అని దేవుడు స్పష్టీకరించి ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు అన్నమాట. Everybody will punish because of their sins and mistakes and blunders what have happened in their life. వారి జీవితంలో జరుగుతున్న ఆ తప్పిదాన్ని బట్టి ఖచ్చితంగా ఏమవుతాడు? శిక్షను ఈ లోకంలో అనుభవిస్తాడు. మనుషులు చేసే 2 రకాలైన పాపాలని, ఒకటి శరీర సంబంధమైన పాపం, 2 ఆధ్యాత్మిక సంబంధమైన పాపాలు. శరీర సంబంధమైన పాపాలు మన అందరికీ తెలిసిన సహజసిద్ధమైనవి, కానీ ఆధ్యాత్మిక పాపాలు ఎవరికి తెలియదు. ఆధ్యాత్మిక పాపాలు ఎవరికి కూడా తెలియదు. దేవుడి సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని వినకపోతే అది ఆధ్యాత్మిక పాపం అవుతుంది. దేవుని ప్రార్థనలోనికి వచ్చి అందరితో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎగిరించకపోతే అది ఆధ్యాత్మికమైన పాపము అవుతుంది. దేవుడి సన్నిధిలోనికి వచ్చి మోకరించకపోతే కూడా ఆధ్యాత్మికమైన పాపం అవుతుంది. దేవుడి సన్నిధిలోకి వచ్చి
కార్యక్రమాన్ని గుర్తించకుండా ఏదో ఆలోచన పడినా కూడా అది పాపం అవుతుంది. దేవుడి వాక్యం విని తెలిసి కూడా తప్పిదము చేస్తే అది మరింత కఠినమైన పెద్ద పాపంగా మనిషి జీవితంలో పనిచేస్తుంది. అది మరణకరమైన పాపము. రెండు రకాల పాపం: మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము. తెలియక చేసినది మరణకరము కాని పాపము, తెలిసి చేసినది మరణకరమైన పాపము. అందుకని తెలియక వారి సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు యేసు. తెలిసి క్షమించేదెవరు, ప్రార్థించేది ఎవరు? తెలియక వారి సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు యేసు. ఎవరైతే యేసుని ఎరగక, యేసుని తెలియక, అసలు ఏంటో సిస్టమే తెలియక, ధర్మశాస్త్రం ఎరుగక చేసిన తప్పిదములు ఎన్నికలోనికి రావు. నాట్ కౌంటబిలిటీ. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడింది? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, అంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఉన్నప్పుడు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంతకు ముందు జీవితాలు ఎలా ఉండేవి? వాయు వరుసలు లేక అనేక రీతులుగా వారి యొక్క జీవిత శైలిని నడిపారు. ఈజ్ ఇట్ కౌంటబిలిటీలోకి వచ్చిందా అంటే లేదు. బికాస్ ధర్మశాస్త్రం అక్కడ లేదు. లేనప్పుడు చేసిన దాన్ని బట్టి ఏం లేదు, వాళ్ళకి ఎటువంటి శిక్షావిధికి కారణము లేదు. ధర్మశాస్త్రం బట్టి పాపము కొలత కొలవబడతా ఉంది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ఆ టైం నుంచి మనిషికి ఏం స్టార్ట్ అయింది? మెజర్ స్టార్ట్ అయింది అన్నమాట. మెజరింగ్ స్టార్ట్ అయింది. అందుకని ఏసీ అంటాడు, నేను ధర్మశాస్త్రం కొట్టువేయాల, ధర్మశాస్త్రము సంపూర్ణముగా నెరవేర్చవచ్చు. ధర్మశాస్త్రమును ప్రకారంగా నడవకపోతే, అది తెలిసి నడవకపోతే మరణకరమైన పాపము, తెలియక నడవకపోతే అది మరణకరము కానీ పాపం. అలాగని చెప్పుకొని మనం తెలుసుకోవడం మానేసి తప్పిదాలు చేయాలరా బాబు అనుకుంటే మాత్రం అది మరింత పప్పులో కాలేసినట్టు. కనుక ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన కృపావరం రుచి చూసిన తర్వాత వెనుతిరిగి వెళ్ళిన వాడు అటు వాణ్ణి మార్చడం ఎవరి తరము కాదు అని దేవుని గ్రంథమే సర్టిఫికేషన్ ఇస్తూ ఉందన్నమాట. లైక్ యూదా ఇస్కరియోతుని ఎవరైనా మార్చగలిగారా? సాక్షాత్తు ప్రభువువే ఆయన అవసరమైతే ఆయన ఆత్మని మాట్లాడచ్చు, దేవదూతను పంపించి ఆయన్ని అడ్డుకోవచ్చు. పవర్ ఉందా లేదేసేకి? ఆయన పవర్ ఉంది. యూదా ఆగయ్యా అని చెప్పి ఆపవచ్చు. లేకపోతే ఇంకెవరన్నా సహోదరుని పంపించి ఆయన విడిపెట్టుకోకుండా ఆపవచ్చు. సరే, నువ్వు తప్పు చేసావు, దానికి ఏం లేదు, ప్రభు దగ్గర నువ్వు క్షమాపణ అడిగితే నీకు క్షమాపణ దొరుకుతుంది అని ఒక ప్రేరేపణ దేవుడు కలిగించవచ్చు. కానీ ఏది కలిగించకుండా ఎందుకు వదిలేసారా బాబు అంటే అది అక్కడ జరగవలసి ఉంది. అలా జరగాలని లేఖనంలో రాయబడింది కనుక అలా జరిగిపోయింది. తద్వారాను అతను బుక్ అయిపోయాడు. కనుకని ఒకే మొదలో నుంచి దేవుడు 2 మొదలుగా విడగొట్టంట. ఒకటి ఘనతకు, మరొకటి ఘనహీనతకు దేవుడు తయారు చేస్తాడు. కనుక ఈ భూమి మీద మంచివారు చెడ్డవారు అందరూ ఉన్నారా లేదా? ఎవ్రీవేర్, ప్రతి చోట ఉన్నాం. మన దగ్గర కూడా ఉన్నాం, మనం కూడా ఉన్నాం. మనలో కూడా మంచి చెడు రెండు కూడా సుప్రీవాసం చేస్తున్నాం. అందరూ మంచివారు కానీ అందరూ చెడ్డవారం కాదు. ఒకప్పుడు మంచిగా ఉంటాం, ఒకప్పుడు చెడ్డగా ఉండే జీవితాలు మనవి. మరి దేవుడు మనిషిని అందరినీ కూడా మంచివారిగా మార్చడం కోసమే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి ఇచ్చి దీన్ని బాగుగా పఠించమని చెప్తున్నాడు. ఈ వాక్యం ఎలా చదవాలి అంటే పరిశోధించి చదివితే ఈ గ్రంథంలో వాక్యాలు మనని పట్టుకుంటాయి. మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి, మన ఆలోచన శుద్ధి చేస్తాయి, మన ఉద్దేశం శుద్ధి చేస్తాయి, మన జీవితాన్ని పరివర్తన చేసి మన క్రీస్తుకు సాక్షులుగా నిలబెడుతుంది దేవుని యొక్క జీవం కలిగిన దేవుని వాక్యం.
కనుకనే ప్రతి ఒక్కరు కూడా తను తాను వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. మనం అనలైజ్ చేసుకోవాలి, మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. am I right, am I worthy to be God అని చెప్పి, నేను దేవుడికి యోగ్యుడిగా ఉన్నానా, దేవుడికి నేను ప్రయోజనకరంగా ఉన్నానా, am I useful for the God, దేవుడికి కొరకు మనం యూస్ఫుల్ అవుతున్నామా లేదని మనం చర్చనీయాంశంగా తీసుకోవాలి. దేవునికి ఉపకారంగా ఉన్నామా, అపకారంగా ఉన్నామా, దేవుడి రాజ్యం దగ్గరికి వెళ్తున్నామా, దేవుడి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామా, సానుకూలంగా ఉన్నామా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? మనము ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రియమైన దేవుని ద్వారా ఇదే వాక్యము వెళ్తాం ద్వారా, నడవటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తూ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అదే తప్పిదాలు, అదే పాపాలు చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మహిమను పొందుకుంటాం కదా. మహిమ పొందుకుంటే ఎలా ఉంటుంది జీవితం? మనం ఇప్పుడు కూడా అనుభవపూర్వకంగా ఆలోచించలేదు, అలా వెళ్ళలేదు కనుక ఆ మహిమ మనకి వస్తే తప్ప మనకి తెలియదు. మహిమ అంటే నీకు నీ మీదుగా దేవుని మహిమ వస్తే నీవు ఆయన వాడు అయిపోయినట్టే. సంపూర్ణంగా ఇంకొకసారి మహిమ కలిగిన నీకు నీ దరిదాపుల్లో అంటే ఎవరు రారు? సాతాని గాడికి నేను ఎన్నడూ నువ్వు దొరకవు. అతని చేతిలో నుంచి ఎవడో నేను అపహరింపలేడు. అతను నిన్ను సొత్తుగా చేసినప్పుడే నేను మహిమతో కప్పివేస్తాడు కనుక ఆ మహిమతో కప్పిన దేవుడు నిన్ను సాతానికి కనిపించకుండా చేస్తాడు. కనుక ఆ మహిమతో కప్పివేయబడితే నీ జీవితంలో అన్ని మేలు, అన్ని సంతోషాలు, ఒక మినీ హెవెన్ అనేది ఈ లోకంలో నుంచి నువ్వు అనుభవించగలిగే శక్తి దేవుడు మనందరికీ ప్రసాదిస్తాడు. కనుక ప్రియమైన దేవులారా, దేవుని వాక్యము రెండంచులని వాడిన ఖడ్గము, ఇది మనల్ని శుద్ధీకరిస్తుంది. ఇది మళ్ళా కుట్లు కూడా వేయడానికి మనకి సహకరిస్తుంది, మార్పడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక పక్క ఖండిస్తుంది, ఒక పక్క ఆదరించే వాక్యమే దేవుని యొక్క వాక్యము. కనుక అది వాక్యాన్ని శ్రద్ధగా సాత్వికంతో మనం ఏం చేయాలి? అంగీకరించవలసిన వారమైన ప్రభు అంటారు, నీతి కొరకు ఆకలి దప్పులుగా వాళ్ళు తృప్తిపరచబడుతుడు. నీతిగా ఉండేవాడు ఎలా ఉంటాడంటే సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. నీతి మంతుడు దేవుడి పైన తప్ప లోకం పైన ఆధారపడదు. నీతి మంతుడు దేవునికి తప్ప దేనికి భయపడతాడు. నీతి మంతుడు ఎన్నడూ కదల్చక సియోను కొండవడి ఉంటాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్లే ఏం చేస్తాడు? ఎదుగుతూ ఉంటాడు, ఫలిస్తూ ఉంటాడు. నీతిమంతుడి మీదకి తల మీదకి వచ్చు ఆశీర్వాదములు అనేకములు, నీతిమంతుకు వచ్చు ఆపదలు కూడా అనేకములు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. మన నీతి మనని కాపాడుతూ ఉంది. నీతి యావత్తు ఇలాగూ జరుగు నిమిత్తం నాకు బాప్తిస్మం ఇవ్వమని యోహాన్ని యేసయ్య అర్జించాడు. కనుక ప్రియమైన దేవులారా, మరి నీతిలో ఉన్న ఇన్ని మంచి సుగుణాలు, లక్షణాలు మనము చేపట్టిన వారమైతే నీతిమంతుడు ఎవరిని చేయించాచి అడుక్కోడు, ఎవరిని కూడా చేయించాచి అడుక్కోడు. నీతిమంతుడు ఆకలి ఉన్నా సరే, తనకు ఆకలి వేస్తున్నా సరే, తన దగ్గర ఉన్న దాన్ని ఇతరుల ఆకలి తీర్చడానికి వాడతాడు. అది సునీతి. దాని ఏమన్నా చెప్పండి? సునీతి. దుర్నీతి అంటే ఏంటంటే మనకు ఆకలి వేస్తే పక్కన దగ్గర ఆకలితో ఉన్నా సరే అది ఆకులు తినేయడమే దుర్నీతి. స్వనీతి అంటే మన దగ్గర ఆకలిగా ఉన్న మనం తింటున్నప్పుడు ఎవడో వచ్చి అడిగితే ఇది నీకు నాకు సరిపోదు కనుక ఏంట నేను నీకు ఇవ్వనని చెప్పి తినేసేది ఏంటంటారు? స్వనీతి. ఒకవేళ నీ దాంట్లో సగభాగం ఇచ్చేవనుకో, అది కూడా సగం స్వనీతి, సగము సునీతి. రెండు రకాల నీతులు అన్నమాట. అంటే ఏంటి? నీ ఆకలి తీర్చుకుంటూ పక్కన ఆకలి తీర్చితే కూడా స్వనీతి, సునీతి రెండు రకాలు మిక్సప్లో ఉన్న నీతిగా ఉంటుంది. కానీ యేసయ్య తన కోసం ఈ లోకానికి ఆలోచించి రాలేదు, మన కోసం ఆలోచించి వచ్చాడు. ఆయన సునీతిపరుడు, ఆయన నీతి గొప్పది.
అందుకే అంటాడు, నీతి కొరకు హింసింపబడువారు మీరు పరలోక రాజ్యము. యేసయ్య నీతి కోసం హింసించబడ్డారు. దేవుని మాటే నీతిగా శాస్త్రంగా ఆయన గైకొన్నాడు. మనం కూడా దేవుని మాటే నీతిగా శాస్త్రంగా మన జీవితంలో గైకుంటే మనకి ఆకలి తప్పులు ఉన్నా సరే అవి వాటి నుండి దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. ఒకనొకప్పుడు తినడానికి తిండి లేదు, ఇప్పుడు తిందామంటే ఇష్టం లేదు. అంటే ఏంటి? తినడానికి ఆశ పట్టుకున్నా. ఒకప్పుడు ఏంటి? తినాలని ఆశ ఉన్నప్పుడు ఇంటి దొరకలేదు, ఇప్పుడు దొరికినా సరే తినడానికి ఇష్టం లేదు. అంటే అలాగా దేవుడు మనిషి ప్రతి ఒక్క జీవితంలో కూడా టర్నింగ్ పాయింట్ అన్నమాట. తినలేము మనం. నిజంగా దేవుడు మనకి ఇచ్చేవన్నీ తినమంటే తినగలమా? తినగా. ఒకప్పుడు గింజలమే పరమాన్నంలా తినేవాళ్ళం, గింజలమే పరమాన్నంలాగా తినేవాళ్ళం. ఈరోజు బిర్యానీ వేసినా ఏం తింటాం? రోజు బిర్యానీ, రోజు ఏం తింటాం? ఈ పలావు, ఇంకేను, రోజు ఏం తింటాం? ఈ మటన్, చికెన్, రైలని. ఏం చేస్తాం? వ్యక్తిష్టం అయిపోతాం. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ కలగటం. కారణం ఏంటంటే ప్రియమైనప్పుడు దేవుడు నీతి కలిగిన వానికి ఆకలి దప్పికలు ఉండకుండా చేస్తాడు. అడవిలో సింహం పిల్లైనా దేవుడునేమో కానీ నా పిల్లలు నేను అన్నాడు ఆకలి గణనీయను అని సెలవిచ్చాడు. కనుక ప్రియమైన పిల్లరా, అందరూ అనుకుంటారు ఆకలి ఏంటి, ఇహలోక సంబంధమైన ఆహారమేమో అనుకుంటారు. కానీ నీతి కొరకు ఆకలి దప్పికలంటే ఆకలి అనగా కోరిక. ఆకలి అంటే చెప్పండి, కోరిక. దప్పిక అన్నా కూడా కోరిక. నీతి కోసం కోరిక దప్పిక నీకుంటే నీవు తృప్తి పరచబడతావు. దేనికోసం ఉండాలి నీకు ఆకలి? నీతి కొరకు ఆకలి ఉండాలి, నీతి కొరకు దప్పిక ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని చేత తృప్తి పరచబడతావు. నీతి కోసం ఆకలి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాంకి ఆఫర్ ఇస్తే రాజు, నీ దగ్గర ఉన్న నూనె పోగే నాకు అవసరం లేదన్న, ఇంకా అవసరం అయితే ఆయనే 10 భాగాలు తీసి మెల్కీసెదెకు అనే యాజకునికి ఏం చేశాడు? అన్నింటిలో దశమ భాగం ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచాడు. ఆయన ఎవరి డబ్బుల కోసం ఆశపడేవాడు కాదు, ఎవరి సొమ్ము కోసం పాపులాడేవాడు కాదు. ఆ నీతి అతను ఏం చేసింది? ఫిలిష్తీయులు అసూయపడేంతగా దేవుడు దీవించాడు. ఆయన దేవుడు ఏ వాగ్దానం అయితే చేసిన వాగ్దానం ప్రకారంగా వారు దీవించబడ్డారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన పిల్లరా, అరబ్ కంట్రీస్లో నీరు దొరకదు. ఏం దొరకదు? వాటర్ దొరకదు. కానీ దానికంటే ఖరీదైన దొరుకుతుంది. అయితే పెట్రోల్ బావులు, డీజిల్ బావులు, అన్ని బావులు ఎక్కడున్నాయి? అసలు ఎంతనే వాళ్ళ దేశం దొరుకుతుంది. అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. వాళ్ళు పెట్రోల్ అమ్ముకుని నీళ్ళు కొనుక్కుంటున్నారు. పెట్రోల్ అమ్ముకుని ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉన్న సంపద అదే. వాళ్ళకి ఉన్న సంపద బంగారం, ఈ యొక్క ఆయిల్, క్రూడ్ ఆయిల్, అలాగే కొన్ని ఆర్నమెంట్స్ సంబంధించిన కాస్ట్లీ డైమండ్స్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకి అవి దొరుకుతాయి మనకి. అవన్నీ కూడా ఎక్కడ? వాళ్ళ దేశంలో దేవుడు ఇచ్చాడు, వాళ్ళకు ఉన్న సంపద అది. అందుకని అబ్రహామును బట్టి ఇస్సాకుని, ఇస్సాకును బట్టి యాకోబును దేవుడు దీవించాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి ఉన్న ఇస్మాయిలీ కూడా కొడుకే. ఆ కొడుకు ఆఖరికి పుట్టినోడు కనుక, అతడు ఒక ముస్లిం కనుక అతన్ని కూడా దేవుడు ఏం చేశాడు? నీ సంతతిని కూడా నేను అబ్రహామును బట్టి దీవిస్తాను. ఇప్పుడు అందుకైనా వాళ్ళు ఏకువేకుగారు మాట. కనుక ప్రియమైన ఒక పక్క ఇజ్రాయేలీలు, వీళ్ళేమో పాలస్తీన్లో ఇజ్రాయేల్కి ఎప్పుడు పడలేదు, కన్నదమ్ముల మీద పోటీ చేస్తూ ఉంటారు మాటకి. అయితే వాళ్ళకి గెలిచే సత్తా ఎవరి దగ్గర లేదు, వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు ఎంతసేపు ఇసడమే అవి వచ్చిన వీళ్ళ మీద పడుతూ ఉంటారు రివర్స్ అని అనుకుంటారు. అంత సరిపోలే వాళ్ళ బాబు ఊరుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నిజమైన కూతురు, వీళ్ళు దత్త కూతురు అన్నమాట. చెప్పాలంటే వీళ్ళు ఎవరు చెప్పండి? మన 6 గంటలు ఫీల్ అయిపోతారు. ఈమె పనామ సంతానం
వాళ్ళు రియల్ సంతానం కనుక వీళ్ళకి అలాగే కాస్త తారతమ్యం దేవుడి దృష్టిలో ఉంటుంది, అలాగే మనుషుల దృష్టిలో కూడా ఉంటుంది. అయితే దేవుడికి అందరూ ఒకటే. వాళ్ళు అన్యులైనా, యూదులైనా, గ్రీసు దేశస్తులైనా, రోమీలైనా, ఎవరైనా అందరూ కూడా దేవుడికి సమానమే. కానీ మాట వింటే వీళ్ళేం చేస్తారు? ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో జరుగుతున్న ఓ ఇబ్బంది ఏంటంటే, మరి వీళ్ళ తాత ముత్తాతలను ముందు ఎరుసలేము దేవాలయం ఉంటే ఎరుసలేము దేవాలయం కూల్ చేశాడు టైటస్ చక్రవర్తి. కూల్ చేసిన జాగాల్లో ఎవరు వెళ్ళిపోయారు? ఇజ్రాయల్ ప్రజలైన వాళ్ళు దేశం అంతా చెదిరిపోయారు, ప్రపంచం అంతా చెదిరిపోయారు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత అరబ్బులు వచ్చి ఏం చేశారు? మసీదు పెట్టేసుకున్నారు. ఎలాగో దేవుడు మందిరం అని అక్కడ ఒక ఆనవాళ్ళు ఉంది కనుక ఏం చేద్దాం, మనం కట్టుకున్నాం, మసీదు పెట్టుకున్నాం. వీళ్ళు కట్టుకున్న తర్వాత 6 మంది వచ్చి ఏమంటారు? అరే బాబు, ఇది మాది, మా తాత ముత్తాతలు మా గ్రంథాల్లో ఉంది, మీకన్నా ముందు మేము ఉన్నా అంటే దాన్ని ఎలా కొట్టిందా కట్టుకున్నారు. ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని ఇప్పుడు దాని గురించి ఏమవుతుంది? మాదంటే మాదని చెప్తున్నారు. నిజానికి వీళ్ళు కీర్తి తీర్చారంటే ప్రభుత్వం సరిపోదు, దేవుడి దిగి రావాలన్నమాట. ఇలా కీర్తి ఎవరు తీర్చాలి? అక్కడ ఏదైతే ఎక్కడైతే మసీదు ఉందో అది వీళ్ళు ఏం చేస్తారు? నమాజ్ చేసుకుంటారు. వీళ్ళు ఏమంటున్నారు? మేము మా యూదులు వెళ్ళి మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు దేవాలయం కావాలి కనుక మాకు అది కావాలి. ఇంకో ప్లేస్లో కట్టుకోవచ్చు కదా అంటే వీళ్ళకి సెంటిమెంట్. అది ఎవరు? మా తాత ముత్తాతలు సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం, అది మాకు సెంటిమెంట్, మీరు వదిలేయండి అంటారు. ఎవరికి ఏం చేసుకున్నారు? భూభాగం చూస్తే వీళ్ళకి వాళ్ళకి బోర్డర్ లైన్గా ఉంది. అది ఆ సగం సగం పంచుకున్నా కూడా వీలు, కానీ ఎవరు రాజీ కుదర్చట్లేదు. ప్రపంచ దేశంలో యునైటెడ్ నేషన్స్ కూడా దీని మీద చొరవ తీసుకొని ఏదైనా శాంతియుతమైన నిబంధనలు చేద్దామంటే వాళ్ళకి అంత సత్తా కూడా ఇది ఎవరు వింటే కదా చెప్పుకోవడానికి. కనుక దాని గురించి ఏమైంది? మొన్నటి వరకు ఇబ్బంది అయ్యి ఒకసారి ఏ స్కూల్ చేశారు దాన్ని. ఇప్పుడు ఎవరు కడతారు కూడా తెలియదు. ఎరుసలేము దేవాలయం కట్టబడితే రాకడ వచ్చినట్టే. అందుకని అది ఒక సూచన అన్నమాట. విరిగిపోయింది, కట్టాలి కదా. కట్టడానికి కోసం హ్యుమాన్యూ అనే ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? సన్నాహాలు చేస్తున్నాడు, ఎలాగైనా సరే కట్టాలి, ఎలాగైనా జిడిగా దాన్ని సాధించాలనుకుంటున్నారు. కానీ అది దేవునికి ఎదుట మనుషులు చేసే ఎన్నైనా సరే దేవుడు తోడు లేకపోతే ఏది కూడా జరగదు. ఒకప్పుడు దేవాలయాలు కట్టాలంటే దైవ నిర్ణయం ఉండేది, దేవుడే కట్టించాడు. ఇప్పుడు అది మరణకాండ భూమిగా మారింది, అక్కడ దేవుడు నివాసం ఉండడు అన్న సంగతి మనం కూడా గమనించాలి. దావీదే దేవాలయం కడతానంటే నీ చేతులు రక్తముతో నింపబడ్డాయి కనుక నువ్వు కట్టడానికి యోగ్యుడు కాదని నీ కుమారుని చేత కట్టించమన్నాడు. ఒకరి మీద ఒకరు బాంబు వేసుకుని ఒకరినొకరు చంపుకున్న వారు దేవాలయం కడతానంటే దేవునికి ఇష్టం లేదు. ఈ మాట వారు కూడా గ్రహించారు. దేవుని గ్రంథం చెప్తున్న సత్యం అది. దావీదు కడతానంటే వద్దన్నాడు దేవుడు. నాకు వద్దు, నీ చేతులతో నువ్వు రక్తము చిందించావు కనుక ఆ రక్తపు చేతులతో నాకు దేవాలయము కట్టొద్దు, నీ కుమారుని చేత కట్టు, పవిత్రుడైన వారు మాత్రమే అక్కడ కట్టాలి దేవాలయాన్ని. కనుకని వారు కూడా ఆ విషయాన్ని గమనించి ఏం చేయాలి? ముందుకు అడుగులు వేయాలి. ఏ రాజు ఎవరైతే ఎవరి మీద హింసాకాండ చేయకుండా ప్రశాంతియుతమైన హితవు పలుకుతూ అవసరమైతే కట్టడం మానేయాలి తప్ప ఏం చేయకూడదు? దేవుడికి ఇష్టమైన పని చేస్తే మళ్ళీ ఏదో చెడు వచ్చి తీరుతుంది. కనుక అది పవిత్రమైన రాసు ఆధ్వర్యంలోనే ఏం చేయాలి? జరగాలి. ఒకరి మీద దాడి చేయాలి, ఒకరి మీద వాళ్ళు చేశారని ప్రతి దాడి చేసేవాడు మళ్ళా తిరగడానికి క్రీమ్ కట్టడానికి అది యోగ్యత లేని వాడిగా అకార్డింగ్ టు ది బైబుల్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆలోచించవలసిన విషయం ఉంటుంది. కనుక ప్రియమైన జనుల వారి నీతి ఏంటంటే దేవాలయం కట్టాలి. కోరిక అన్నమాట. ఇది నా తండ్రికి నా దేవునికి మీ దేవాలయం కట్టుకుని ప్రార్థనలు చేసుకోవాలి. నిజమే, అందరికీ ఆశయ కోరిక. ప్రతి భూభాగంలో కూడా ఎన్నో రకాలైన ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటాము. వాస్తవానికి మనం వస్తే మనం ఉన్న దేశము హిందూ దేశము కనుక హిందూ అనే దేశం పేరు సింధు నాగరికతను బట్టి మనకు వచ్చింది. ఆ యొక్క హిందూ దేశంలో జీవిస్తున్న మనం అనేక మతముల మధ్యలో ఏకత్వంలో భిన్నత్వం కలిగిన వారమన్నాం. ప్రియమైన పిల్లలు, ఇక్కడ యేసుక్రీస్తు వారిని బోధిస్తే జనాలు ఏమనుకుంటారంటే ఇది అన్య మతం అనుకుంటున్నారు. ఇది మతం కాదు, దేవుని రాజ్యానికి మార్గం అనే ఒక సంగతిని సరిగ్గా బోధించేవారు లేకపోవడం దీనికి అందరికీ కారణం.
మనం అందరం ఏం బోధిస్తున్నాము? అందుకే అన్నింటిలో ఇజం అని, కానీ యేసయ్య క్రైస్తవ్యంలో ఇజం లేదు. బుద్ధిజం, జైనిజం, ఇస్లామిజం, హిందూయిజం, అలాగా చాలా ఇజాలు ఉన్నాయి. ఇజం అంటే మతం, మనిషి లోపల నుంచి వచ్చిన అభిష్టంలో నుంచి వచ్చిన మతం. అభిమతాన్ని మతంగా చిత్రీకరించబడింది, అది ఇష్టంలో కూడిన మతం. కానీ క్రైస్తవ్యం అనేది నో ఇజం. క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ్యము, క్రీస్తును ఫాలో అయ్యేవాడు ప్రతి ఒక్కడు క్రైస్తవుడు. క్రైస్ట్ ఫాలోవర్స్ విల్ బి కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. అందులో అందరూ క్రైస్తవులు కానక్కర్లా. అతడు హిందూ అయి ఉండి యేసు ప్రభువు యొక్క ప్రిన్సిపల్ని ఫాలో అయినా సరే అతడు క్రైస్తవుడు. అది మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఎంతోమంది క్రైస్తవ ఫాలోవర్స్గా వారున్న మతంలో ఉంటున్న క్రీస్తుని ఫాలో అయ్యి క్రీస్తు నీతిని నెరవేర్చారు. మహాత్మా గాంధీ గారు సాత్వికులను భూలోకంలో స్వతంత్రించుకున్న ఒక ఆయుధాన్ని ధరించి శాంతియుత పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహాయోధుడిగా, మహాత్ముడిగా, ఒక జాతి పితగా ఇక్కడ అభివర్ణించబడ్డారు. కారణం ఏంటంటే దేవుడు క్రీస్తు ప్రభువు పలికిన మాట ఆయన జీవితాన్ని ప్రభావితం చేసి ఈరోజు మన దేశానికి ఏం తీసుకొచ్చింది? స్వాతంత్రం తీసుకొచ్చింది. కనుక మనం చూస్తూ ఉంటాం, మన దేశ ప్రధాని గారు కూడా ఎన్నో సందర్భాల్లో బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పడం చాలా ఆశ్చర్యానికి వీలు చేస్తాయి. అతను ఉన్న బ్యాక్గ్రౌండ్ వేరైనప్పటికీ క్రీస్తుని కూడా అతడు అనుకోవడం, ప్రార్థించడం అనేది ఒక వ్యక్తితో సంబంధించింది కాదు. ఎన్నో రకాలైన శక్తులు ఈ లోకంలో ఉన్నాయి. అది మతతత్వ వాదన కావచ్చు, ఎన్నో రకరకాల వాదనలు కావచ్చు. ఎవరి వాదన వారికి ఇష్టము, ఎవరి ఇష్టం వారి ఇష్టం అన్నట్టుగా ఈ లోకంలో అన్నీ కూడా చదవాలి. కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎవరు కూడా భూమి మీద లేకపోవడం గమనార్హం. దేవుడు కోరుకుంటుంది ఏంటి? అందరూ కూడా ఒకే మాట, ఒకే పాట, ఒకే దేవుని, ఒకే విశ్వాసాన్ని, ఒకే రాజ్యాన్ని కోసం ఏం చేయాలి? అన్వేషించాలి. భూమి మీద ఉన్నవన్నీ కూడా ఇవన్నీ ఖాళీ బూడిదైపోతాయి. దీనికోసం ఏం పాడతాం మనం? పాటలు. దేవుడు అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆ నీతిని, రాజ్యాన్ని వెతికేటప్పుడు ఆకలి దప్పికలు వస్తాయి. ఆకలి దప్పికలు ఎందుకు వస్తాయంటే మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు, ఎవరికి అన్యాయం చేయనప్పుడు, ఎవరిని మోసం చేయనప్పుడు మనం ఏం చేయలేము. ఈ లోకంలో బ్రతకడం, అన్యాయం చేసేవాడు బతుకున్నాడు బాగా, మంచివాడు బతకడం ఎలా అవుతుంది? కష్టతరంగా ఉంటుంది. కనుకని కష్టం పడేవాడు ఎప్పుడు కూడా పైకి వస్తాడు. కానీ ఏంటంటే కష్టాలు వెనక ఆకలి బాధలు కూడా ఖచ్చితంగా ఉంటాయన్న సంగతి మనం గమనించాలి. కనుక దేవుని నీతి కొరకే మనం ఆకలి దప్పులయ్యి, ఆయన రాజ్యం కొరకు, ఆయన వాక్యం కొరకు ఆకలి దాహం అనుకొని, ఆయన చిత్రం కొరకు ఆకలి కొని, ఆయన యొక్క ఇష్టం కొరకు ఆకలి కొని, నా తండ్రి ఇష్టం నెరవేర్చుటయు ఆయన పని తొలముట్టించుడు నాకు ఆహారం ఉన్నదని యేసయ్య చెప్పిన ఆ ఆకలి, ఆ దాహం మనకు కలిగి ఉన్నారు. ప్రభు అంటారు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచున్నాను, నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైనా స్వరం నేను తలుపు తీసినలా నేను వానితో, వాడు నాతో కలిసి భోజనము చేయడం. అంటే దేవుని రాజ్యము సంబంధించిన ఆయన చిత్రమును నెరవేర్చుటే ఆయనకి భోజనము, మనకి భోజనం. కనుక దేవునితో కలిసి పని చేయడమే దేవుని నీతి కొరకు పాటుపడడం, కనుక దేవుని రాజ్యం కొరకు పాటుపడడం. కనుక అటువంటి గొప్ప దీవెన, అటువంటి నీతిని కలిగి ఉంటూ ఆకలి దప్పుల ద్వారా తృప్తిపరచబడి దైవాన్వేషణ, దైవ రాజ్యాన్వేషణ, దైవ నీతి అన్వేషణ కలిగి బ్రతకగలుగు ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు ప్రసాదించున్నాము గాక. ఆమేన్. ఈ మాటలు మనందరం మొదలుపడలాగిన